జిల్లా సదాశివపేట్ పట్టణంలో వీరాంజనేయ స్వామి ఆలయంలో దత్త జయంతి సందర్భంగా స్వామివారికి వైభవంగా అభిషేకం, దత్త యజ్ఞం, డోలారోహణం, సత్యనారాయణ స్వామి వ్రతం పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వీకరించారు. అనంతరం వీరాంజనేయ స్వామి దేవాలయం పునర్నిర్మాణం ఆలయ కమిటీ భక్తులు నిర్ణయం మేరకు భక్తుల సహాయార్థం చందా బుక్కులు ముద్రించడం జరిగింది. భక్తులు తమరికి తోచినంత విరాళములు ఇవ్వదలిచిన వారు ఇచ్చి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని అన్నారు. మిగతా వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9082788305. लाले परमानंद राम गोविंद जो मानवुडु गंगलो मत्स्यमय पुट्टे मानवुडु गंगलो मत्स्यमय पुट्टे वेदमुలు దక్షిణని వింటమే సభలో జో వేదములు దక్షిణని వింటమే సభలో జో మత్స్య అవతారమై ముందు వెనకాను మత్స్య అవతారమై ముందు వెనకాను అక్షవాదుల ముందు అటు ముందు వెనక జో అక్షవాదు శ్రీగురుదత్తాత్రేయాయ నమో నమః. హరిద్రాక్ష గురుగోర్మయామి పరమానంద గౌడ పప్పు పరమానంద గౌడ శ్రీగురుదత్తాత్రేయాయ నమః. ఓం నారాయణ హరిద్రాక్ష గురుగోర్మయామి కుంకుమందాయ అక్షరాన్ని సమర్పయామి. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి పూర్ణమాలేస్తారు పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి ఏవం వేద యోగా పుష్పవాన్ ప్రజావాన్ పుష్పవాన్ భవతి. ఒక్కొక్కటి తీసుకున్నామా అందరూ ఒక్కొక్కటి తీసుకుంటే అందరికీ బలం. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. పుష్పై పూజయామి. ఓం నారాయణ ధన్యవాదేవ తన్నో విష్ణు ప్రచోదయాత్ మంగళసాయి దేవతమసాయ హేతనో మంగళ ప్రచోదయాత్. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. ధూపమాగ్రాపయామి. అగరబత్తి చూపెట్టాలి సార్. ధూపమాగ్రాపయామి. ఒక కొబ్బరికాయ కొట్టాలి. యాపలా నిర్యాపలా స్వాయ పుష్పే బ్రహ్మస్పర్యం తత్పరంగా శ్రీగురుదత్తాత్రేయాయ నమః. పుష్పై పూజయామి. నమస్కారోమి. నారికేళఫలం దివ్యం దస్వార సంయోనో హరే పరమే ఏకం నరమయామహేశ్వర. ఆంజనేయ స్వామి దేవాలయం సదాశివపేట హనుమాన్ నగర్ చాలా పురాతనమైనటువంటి ఈ యొక్క మందిరము. కొన్ని వందల సంవత్సరాల నాటి యొక్క మందిరము నిర్మాణార్థమై ఈ యొక్క బుక్కులు ప్రింట్ చేయడం జరిగింది. భక్తుల సహాయ భక్తులందరూ కూడా సహకరించగలరని ఈ యొక్క బుక్కులు ప్రింట్ చేయడం జరిగింది. పునర్నిర్మాణం జరిగి స్వామివారి కృపను పొందాలని భక్తులందరికీ మనవి చేసుకుంటున్నాం. భక్తులందరూ మీ యొక్క శక్తి కొలది ధన రూపేణ స్వామివారి పేరు మీద సమర్పించుకోగలరని కోరుతున్నాము. ఇలాగే గుడి దినదినము అభివృద్ధి చెందాలని భక్తులకు మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. గౌరవ అధ్యక్షులైనటువంటి స్వామి సార్ గారు మాట్లాడతాడు. చెప్పండి. హనుమాన్ మందిర్ గత 150 సంవత్సరాలు 200 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్మాణం అయ్యింది. భక్తులు కొద్దిగా కాలనీ వాసులు కానీ ఇక్కడ లోకల్ భక్తులు కానీ సహకారం ద్వారా కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాము. ఈ మధ్యలో మేము ఆలోచించింది ఏంటంటే కమిటీ వాళ్ళు కానీ ఇక్కడ లోకల్ సభ్యులు కానీ మందిరం పునర్నిర్మాణం చేపట్టాలని ఆలోచనకు వచ్చాము. కానీ మా గుడి తరపు నుంచి మా దగ్గర
వస్తువు రూపం కానీ ధన రూపం కానీ ఏం లేదు. భక్తుల సహాయార్థం మీద భక్తులు సహాయం ఇస్తే నిర్మాణం చేపట్టాలనే ఆలోచనలో ఉన్నాము. ఎవరైనా సరే భక్తులు ఇంత అంతా ఏం లేదు, ఎవరికి తోచినంత వాళ్ళు ఇచ్చి ఇక్కడ స్వామివారి రిసిప్ట్ ఉంది, రిసిప్ట్ పొందాలి. మీకు ఎవరు దయ ఉన్నంత ఎంత ఎవరు తోచినంత వాళ్ళు ఇచ్చి రిసిప్ట్ తీసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది. స్వామివారికి దత్తాత్రేయ జయంతి పౌర్ణమి సందర్భంగా స్వామివారికి మహాగణపతి పూజ, తదుపరి స్వామికి రుద్రాభిషేకము, అలాగే దత్తాత్రేయ స్వామికి అభిషేక పూజ కార్యక్రమము, దత్తహోమము, మళ్ళీ స్వామివారికి సింధూర కార్యక్రమాలు, సత్యనారాయణ స్వామి వ్రతగత పూజ కార్యక్రమాలు, భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క పూజ కార్యక్రమాలు పాల్గొని అందరూ భక్తి తోటి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అందరి కూడా స్వామి కృప ఆశీస్సులు అందరికీ ఉంటాయని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి VCM న్యూస్, వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్.